ఈ చిన్న ప్రాణి కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం. చాలా సంతోషం అండి. నిజంగా ఈ అవకాశం ఇచ్చిన కమిటీకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి నేను మీ అందరికంటే అదనంగా ఇక్కడ కనపడవచ్చు. చాలా సంతోషం. ఒక చిన్న మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ మధ్యకాలంలోని దేవుడి ప్రణాళికను బట్టి, విజయ్ గారి ఆలోచనను బట్టి దేవుడు నన్ను బిషప్ గారు నడిపించడం జరిగింది. చాలా సంతోషం. ఇంతమంది ప్రత్యేకంగా విశ్వాసులు కూర్చోబెడతాం పెద్ద టాస్క్ ఏం కాదు, కానీ అధికారులు కూర్చోబెట్టడం పెద్ద టాస్క్. సో నిజంగా దానికి ఆర్తులు బాలరాజానికి ప్రత్యేకించి దానికి కారకులు విద్యోగానికి కూడా నిజంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నిజానికి మీ అందరికీ నేను చాలా చిన్నవాడిని, మీ అందరికంటే ప్రత్యేకించి అభినొస్తుంది. ఉద్యోగరీత్యా కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను ఒక ఉద్యోగంలో ఉన్నాను. ప్రభు ప్రేమను బట్టి దేవుడు బలపరిచి వాడుకుంటున్నాడు సేవలో కూడా. సో అంటే ఈ మధ్యకాలంలోనే ఆత్మిక ఆరాధన డయాసిస్ తరపు నుంచి బిషప్గా నేను రావడం జరిగింది. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అప్పుడు నన్ను ఒక ప్రశ్న ఒక వ్యక్తి వేయటం జరిగింది, బిషప్ వల్ల ఉపయోగం ఏంటి అని. చాలా మంది మా కాపర్లు ఉన్నారు, చాలా మంది సేవకులు ఉన్నారు, మాకు బిషప్ వల్ల మాకేంటి యూజ్ అన్నారు. నిజానికి ఆ రోజు నాకు తెలియకు నేను ఒక మాట చెప్పాను. నిజంగా చాలా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించిన ఒక మాట చెప్పాను. బైబిల్లో 2 గోడలు ఉన్నాయి నాన్న, ఇలాగేనమ్మా మా విశ్వాసే జస్ట్ అడిగితే మీకు బిషప్ ఇచ్చారు కదా ఫాదర్ గారు, మంచిది, చాలా సంతోషం. దానివల్ల ఉపయోగం ఏంటి అసలు, మీ వల్ల మిమ్మల్ని మేము ఎలా వినియోగించుకోవాలి అంటే మీ పేరుకి ఘనంగా ఉంటుంది తప్ప మాకు ఉపయోగం లేదా అంటే అప్పుడు నేను ఒక మాట చెప్పాను. 2 గోడలు ఉంటే నాన్న, ఒక గోడ ఎరికో కోట గోడ అనుకో, ఒక గోడ ఇజ్రాయేల్ కోట గోడ అనుకో. ఎరికో కోట గోడ కాపరి కూలి చేస్తాడు, ఇజ్రాయేల్ కోట గోడ నెహెమ్యా కట్టడానికి సిద్ధమయ్యాడు. ఆ నెహెమ్యా అనే బిషప్ అన్నా నేను. హల్లెలూయా. ఎందుకంటే ఒక అధికారి కావాలి క్రైస్తవానికి కూడా. నిజానికి ఈ యొక్క ఇందాక వస్తుంది ఇచ్చారు, దీంట్లో చాలా రాయబడి ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్. నిజంగా దీన్ని సమకూర్చిన బాలరాజానికి, ప్రత్యేకించి సహకరించిన విజయ్ గారికి, ప్రత్యేకించి గిద్యోని గారికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ లక్ష్యాలు చాలా ఘనంగా ఉన్నాయనిపించింది చదివిన తర్వాత. నిజంగా ప్రతి బిషప్ యొక్క ప్రణాళికను ముందుంచి ప్రత్యేకించి ఎవరు తెలియజేయండి, ప్రత్యేకించి మీకు చెప్పేంతటి వాళ్ళని కాకపోవచ్చు, కానీ అనుభవజ్ఞులు మన మధ్య చాలా మంది ఉన్నారు. ప్రత్యేకించి కొద్ది మాటలు మన ఎన్నికలు దీవించిన గాక ఇచ్చిన అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచి మాటలు తెలియజేసినటువంటి బిషప్ మైకేల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం.